బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కంచుకోటలో భారీ ఓటమి తర్వాత ఆయన తొలిసారిగా నేతలతో సమావేశమవుతున్నారు. అలాగే పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ తో కేటీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాల్ని చవిచూసి అధికారానికి దూరం చేసిన పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి ప్రజల్లో తమ పట్ల ఆదరణ చెదరలేదని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కంచుకోటలో భారీ ఓటమి తర్వాత ఆయన తొలిసారిగా నేతలతో సమావేశమవుతున్నారు. అలాగే పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ తో కేటీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాల్ని చవిచూసి అధికారానికి దూరం చేసిన పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి ప్రజల్లో తమ పట్ల ఉన్న ఆదరణ చెదరలేదని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కేటీఆర్ ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్నట్లుగా అయితే తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. నేడు కరీంనగర్లో కేటీఆర్ పర్యటన అయితే ఉంది. మొత్తంగా నేడు కరీంనగర్ లో కేటీఆర్ పర్యటన ఉంది. పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాలు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర. పద్మ, అయితే ఎంపీ ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ కరీంనగర్ సంబంధించి ఎంపీ ఎలక్షన్ల రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పు తెస్తాయి కాబట్టి కంపల్సరీ కరీంనగర్ పైన ఈసారి బీఆర్ఎస్ ఫోకస్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాని నేపథ్యంలోనే ఈ రోజు అంటే కరీంనగర్ సంబంధించి రాజరాజేశ్వర కన్వెంట్ లో ఈ రోజు 10 గంటలకు ఏర్పాటు చేసే అక్కడ సమావేశంలో ప్రతి ఒక్కరు వర్కింగ్ కేటీఆర్ తో పాటు అదే విధంగా మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి, అదేవిధంగా వినోద్ కుమార్, కొంతమంది ముఖ్యులైతే అక్కడ పాల్గొంటారు. అదేవిధంగా కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున హాజరవుతారు. దాంట్లో ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి ఏ విధంగా చేద్దాము, ఎట్లా కార్యాచరణ రూపుదాల్చే విధంగా ముందరికి పోవాలనే కోణంలో మాత్రం వాళ్ళు మాట్లాడే అవకాశం కనబడుతుంది. సోషల్ మీడియాకు సంబంధించిన వారియర్స్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వచ్చిన అనంతరం వాళ్ళతో కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. అంటే ప్రధానంగా ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన వ్యవహారంలోనే వాళ్ళైతే మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ పార్టీ తరఫు నుంచి వెళ్ళి బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి మరి ఈసారి గెలుపు దిశగా వెళ్లాలంటే ఏం చేయాలనే కోణంలో మాత్రం వాళ్ళు కార్యాచరణ రూపుదాల్చే విధంగా ముందరికి పోయే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పవచ్చు. వినోద్ కుమార్ గతంలో కూడా ఎంపీగా చేయడం, అదేవిధంగా రేపు బీఆర్ఎస్ పార్టీ హయాంలో రేపు ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ గా కొనసాగడం ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా చేశారు కాబట్టి మరి ఎక్కడెక్కడ సోషల్ మీడియా ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళు ఏ విధంగా ఎంపీ ఎలక్షన్లకు గెలుపు దిశగా ముందరికి పోవాలనే కోణంలో కేటీఆర్ అయితే అక్కడ మాట్లాడే అవకాశం కనబడుతుంది. దానికి ఇప్పటివరకే ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఆ రాజేశ్వర కన్వెన్షన్ వారికి ఇప్పటికే కార్యకర్తలు కూడా భారీగా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.